సత్యదేవ్ గారు ఆయన భుజాల మీద నడిపించారు. కొన్ని కొన్ని సీన్లో డాలీ ధనంజయ అన్న కన్నడ హీరో కొన్ని సీన్లు డామినేట్ చేశాడు. ఆ బీజిఎం గానీ ఎలివేషన్స్ గానీ ఓవరాల్ గా సినిమా చూస్తే చాలా బాగుంది. ఒక కామన్ గా చూస్తే నచ్చుద్ది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎక్కువ కూడా? అంటే ఇప్పుడు ఒక బ్లఫ్ మాస్టర్ కృష్ణమ్మ వచ్చినాయి కదా, ఆ రేంజ్ లో లేదు కానీ ఒక కామన్ గా వన్ టైం వాచబుల్ మూవీ. రవి బస్సు సంగీతం అందించారా? అదే చెప్తున్నా, అది హీరోకి పల్ల బీజిఎం విలన్ క్యారెక్టర్ చేసిన డాలీ ధనంజయ్ చేసాడు బీజిఎం. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు ఎవరన్నా ఆడియన్స్. ఓవరాల్ గా చూస్తే మన కమెడియన్ సత్య గాని సత్యరాజ్ గారు గాని హీరోయిన్ గా చేసింది ప్రియ భాంజకర్ ఆవిడ కూడా ఓకే, అంటే మరీ ఓవర్ గ్లామర్ లేదు కానీ హోమ్లీగా బాగా చూపించారు. లక్కీ భాస్కర్ కంటే బాగుంది అంటున్నారు అన్న కొంతమంది, మీరేమంటారు? అదే ఇది బ్యాంక్ లో ఉండి లూప్ హోల్స్ లొసుకుల్ని అడ్డం పెట్టుకుని హీరో చిన్న గేమ్ ప్లేన్ చేస్తారు అనమాట. సో దాన్ని బట్టి ఒక తప్పు బదులు ఇంకొక తప్పు చేయాల్సి వస్తూ ఉంటది క్లైమాక్స్ దాకా. కొంచెం బ్లఫ్ మాస్టర్ టైప్ ఆ క్యారెక్టర్ లాగానే ఉంటుందా ఇందులో కూడా? బ్లఫ్ మాస్టర్ టైప్ క్యారెక్టరే గానీ తక్కువ కొంచెం దానికంటే. హైలైట్స్ అంటే ఏం చెప్పు, సినిమా చూడాలనుకుంటే ఇందులో ఏ అంశాన్ని మనం ఎక్కువగా హైలైట్? సత్యదేవ్ గారు యాక్టింగ్ అండ్ బీజిఎం అండ్ మెయిన్ ఏంటంటే మన డాలీ ధనంజయ అన్న ఆయన బాగా డామినేట్ చేసి ఇచ్చాడు హీరోని నాకు అనిపించింది. ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? వన్ టైం వాచబుల్ మన సో మనకు సో తనకు సత్యదేవ్కి హిట్ పడ్డదంటారా? ఓకే, హిట్ పడినట్టే. బ్లాక్ బస్టర్ ఏం కాదు కానీ వన్ టైం వాచబుల్ మూవీ జెబ్రా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారా? నేను 5కి 3.5 ఇస్తాను. థ్యాంక్ యూ బ్రో.